కవికోయిల ముందుగానే కూయాలి. శిశిరమైన దానిలో అందాలు, గ్రీష్మమైన మండుటెండల్లో మామిడి మల్లెలు ముంజలు, లాభాలు, ప్రకృతి మార్పులు, మానవతా విలువలు, వాసవికత వెర్రితలలు, స్వార్థం విశ్వరూపము, సేవాభావ గుజ్జురూపం, అన్ని కోణాలు, అన్ని పార్శ్వాలు చూడాలి, స్పృశించాలి, అనుభూతి చెందాలి, లిఖించాలి. కవి కోకిల ముందుగానే కూయాలి. కోయిల గీతాలు పాడాలి. పదాలకు పట్టము గీతం, గీతానికి పట్టాభిషేకం పాట, పాటకు రాగం పల్లకి, పల్లకిలో పాట విహారం. లలలా లలలా లలలా. గీతకర్త, స్వరకర్త, స్వరాలాపన అన్నీ కలిసిన పల్లకిలో దైవనామం విహారములు. నేను గీతకర్తగా బోయిగా ఓ చేయి అందించి మోయనా, నేను బోయిని కానా. శృతి తప్పితే సరిచేసుకోవాలి, తాళం తప్పితే సరిచేసుకోవాలి. జీవితం గతి తప్పితే బండి మొరాయిస్తే దారిలో పెట్టుకోవాలి. పయనం ఆపకూడదు, అదే జీవన న్యాయం. కలం మూగబోయింది, కవిత మూగబోయింది, గళం మూగబోతుంది, స్వరం మూగబోతుంది. మదనం లేని కవనం, జీవం లేని గానం, సృజన మూగదైపోతుంది. కృత్రిమ మేధతో సృజన మూగదైపోతుంది. సృజన కొనసాగాలి, కవితా స్రవంతి నిరంతరం సాగాలి. ఆనందమా నీ చిరునామా ఏమిటి? గీతమా, గానమా, గాయని, రాగము, సంగీతం, సాహిత్యం, రచన, కవిత, భక్తి, భావమా, దైవమా, అనుగ్రహమా? అక్షరం, అక్షరమే, అక్షరమే ఓంకారం, అక్షరమే వసంతం, అక్షరమే ఆనందం, అక్షరం అనంతం.